Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Video. చాలా ఎక్స్పీరియన్స్ ఉండి అలా ఒప్పుకోవడం చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్స్ని మీరు డైరెక్ట్ చేసిన వాళ్ళు అంత ఈజీగా ఒప్పుకోరు. ఎందుకంటే నేను ఈ మధ్య మీట్ అవుతున్న వాళ్ళలో అంత ఈజీగా ఒప్పుకోరు. మీరు చాలా మంచిగా ఇప్పుడు వచ్చిన వాళ్ళు బాగా చేస్తున్నారు. ఏదైనా ఒక మూవీ ఈ మధ్య కానీ లేకపోతే దాదాపు 10 years నుంచి కానీ ఒక చిన్న మూవీ ఇప్పుడు మీరు చెప్పిన ప్యాటర్న్లోనే ఎక్కడ ఏ డైరెక్టర్ దగ్గర చేయకుండా వాళ్ళే వచ్చి సినిమా తీసి ఆ మూవీ మీకు బాగా నచ్చింది ఎప్పుడన్నా ఉందా అండి? ఏదైనా మూవీ ఉందా? చాలా సినిమాలు అండి ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ బాగుంటున్నాయి, చాలా వరకు బాగుంటున్నాయండి. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ బాగుంటాయి, అంటే మేకింగ్ చాలా బాగుంటుందండి. కాకపోతే కాన్సెప్ట్ని బట్టి ఆడతాయి. ఇప్పుడు మన కోర్ట్ అనే సినిమా ఉంది, చాలా అద్భుతంగా ఉంది సినిమా, చాలా బాగా తీసారు. అంటే మేకింగ్ చాలా వరకు ఏమవుతుందంటే అండి, చాలామంది ఆడియన్స్ కానీ చాలామంది మేకింగ్ అంటారు. మేకింగ్ అంటే తెలుసుకోకుండా మాట్లాడతారు. మేకింగ్ మీన్స్ ఏంటంటే ఒక సీన్ని పండించడం మేకింగ్. ఒక సీన్ ఉంటుంది కదండి, ఆ సీన్ని పండించడం మేకింగ్. అక్కడ ఒకసారిగా సీన్ జరుగుతున్నప్పుడు నలుగురు ఆర్టిస్టుల మీద ఎమోషనల్ సీన్ కావచ్చు, లేకపోతే కామెడీ సీన్ కావచ్చు, లేకపోతే యాక్షన్ సీన్ కావచ్చు, ఆ సీన్ కంటెంట్ ఉంటుంది. ప్రతి సీన్కి ఒక కంటెంట్ ఉంటుంది, ప్రతి సీన్ కూడా ఒక కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ నిలబెట్టగలగాలన్నమాట. సినిమా మొత్తం మీద కంటెంట్ వేరండి, ప్రతి సీన్కి ఒక కంటెంట్ ఉంటుంది. ఇక్కడ ఏంది కన్క్లూషను, ఒక డిస్కషన్లో కన్క్లూషన్ ఎలా ఉంటుంది. ఇక నలుగురు వ్యక్తులు కలిశారు, అక్కడ సీన్ జరుగుతుంది. ఆ సీన్ జరుగుతున్నప్పుడు ఏం చేయాలి అక్కడ అంటే ఆ సీన్ని కన్క్లూషన్ పర్ఫెక్ట్గా వాడమాట. అంటే అక్కడ తీసుకునే అంటే ఎక్స్ప్రెషన్స్ కానీ, లుక్స్ కానీ, తర్వాత సజెషన్ షార్ట్స్ కానీ, క్లోజ్లు కానీ, అంటే వైల్డ్ కానీ, ఇలాంటి నెంబర్ ఆఫ్ షాట్లు ఉంటుంటాయి. ఈ షాట్లన్నీ చేసుకుంటే ఆ సీన్ చాలా అద్భుతంగా అర్థం అవుతుందన్నమాట. అంటే ఆడియన్కి ఈ సీన్ అర్థమైతే అది మంచి మేకింగ్ అంటారు. అంతేగాని ఆఫ్ లైట్లో పెట్టేసేసి కింద కెమెరా పెట్టేసేసి ఏంటి డిఫరెంట్ ఒక యాక్షన్ సీన్లు దాన్ని మేకింగ్ అంటారు అన్నమాట. చాలా వరకు అది మేకింగ్ అనుకుంటారు. మేకింగ్ మీన్స్ కూలంకుషంగా ఆడియన్కి అర్థమయ్యే విధంగా చెప్పటమే సీన్ని, దాన్ని మేకింగ్ అంటారు. అదే అండి, ఎంత అంటే డైరెక్షన్ మీద ఎంత ప్యాషన్ ఉందనేది మీ మాటల్లో అర్థమవుతుంది. అసలు ఇండస్ట్రీకి రావాలని కానీ యాక్చువల్లీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే మీ ఫ్యామిలీలో ఉండి ఎవరైనా మూవీస్ చేస్తుంటే అలా వచ్చారా, లేకపోతే డైరెక్ట్గా మూవీ అంటే ఇంట్రెస్ట్ ఉండి ఈ ఇండస్ట్రీకి రావాలి అని వచ్చారా? ఫస్ట్ నన్ను గుంటూరులో దాసరి సంగీత నృత్య అకాడమీ అనే దాంట్లో నేను ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయి డాన్స్ నేర్చుకోవటం, కూచిపూడి, భరతనాట్యం ఇవన్నీ నేర్చుకోవటం చేశాను అనమాట. ఆ టైంలోనే మన సింగర్ సునీత గారు కూడా అక్కడే సింగర్గా ప్రాక్టీస్ చేసేవారు అక్కడ. అంటే ఆమెకు నేర్చుకుంటా ఉన్నాం గుంటూరులోనే. ఆ టైంలో నేను అది నేర్చుకున్న తర్వాత చాలామంది అప్పుడు నన్ను ఫ్రెండ్స్ అందరూ అన్నారు, అదే నువ్వు ఇక్కడ ఉండాల్సినవి కాదు, నువ్వు సినిమాల్లోకి వెళ్ళాల్సినవి అని చెప్పేసి. నన్ను ఇంట్లో వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయలేదు, నా ఫ్రెండ్స్ అందరూ ఎంకరేజ్ చేశారు. అట్లే నా చిన్నప్పటి నుంచి నేను అన్నయ్య అనిపిస్తుంటాను. ఆయన శంకర్ గారు అని ఇప్పుడు బెంగళూరులో ఉంటారు, ఆయన ఎంకరేజ్ చేశారు బాగా. అరే నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళరా, బాగుంటుంది నువ్వు అని చెప్పేసి ఆయన ఎంకరేజ్ చేశారు. దాని తగ్గట్టుగా నేను మా మదర్ని కూడా ఆయన కన్విన్స్ చేశారు. మేము కన్విన్స్ చేసిన తర్వాత అప్పుడు నన్ను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశారండి. అది యాక్చువల్ నాకేంటంటే అప్పటికి కృష్ణ గారు అంటే చాలా ఇష్టం, చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం. వాళ్ళిద్దరు సినిమాలు ఎక్కువ చూసేవాడిని. నేను ఎవరి సినిమాలు చూడలేను, నేను ఏ హీరో సినిమాలు నేను చూసేవాడిని కాదు అసలు. వీళ్ళిద్దరు సినిమాలు ఎక్కువ చూసేవాడిని. బట్ కొద్ది మురళీమోహన్ గారు అంటే కూడా కొద్ది నేను లైక్ చేసేవాడిని, ఆయన సినిమాలు కొన్ని చూసేవాడిని. Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. Congratulations to Volga Videos. Volga Videos కి కంగ్రాట్స్ అండి. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. ఇంకా many more subscribers your way and మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండండి మమ్మల్ని. థ్యాంక్ యూ.